న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం కళావేదిక లోగోను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. గిరిజన కళాకారుల సాహిత్య ప్రగతే లక్ష్యమని వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. భావి తరాలకు మన ఆచారాలు తెలియజేయడమే లక్ష్యమన్న నిర్వాహకులు. విజయనగరంలో అవగాహనాత్మకంగా వీబీజీ రామ్జీ చట్టంపై మీడియా వర్క్షాప్. వికసిత్ భారత్ లక్ష్యంగా ఉపాధి హామీ పథకం బలోపేతం చేస్తున్నామన్న ఎంపీ కలిశెట్టి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం మరోసారి జిల్లాలోని ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు సిద్ధమవుతోంది. గ్రామీణ స్థాయిలో ఇప్పటి వరకు ఎక్కడా చూడని విధంగా కొండవెలగాడ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహించనున్న క్రికెట్ టోర్నీ ప్రొఫెషనల్ క్రీడా ఈవెంట్కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13, 14, 15 తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఆటగాళ్ల ప్రతిభను పాయింట్ల రూపంలో అంచనా వేసి వేలంపాట విధానంలో జట్లను రూపొందించడం ఈ టోర్నీని మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఈ విధానం వల్ల ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారనుందని నిర్వాహకులు చెబుతున్నారు. కేపీఎల్కు అనుగుణంగా గ్రామ క్రీడా మైదానాన్ని పూర్తిగా ఆధునిక క్రికెట్ గ్రౌండ్గా అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ పిచ్, ఫీల్డ్తో పాటు ఆటగాళ్లు, అంపైర్లు, ప్రేక్షకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ చుట్టూ భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా స్టేడియం వాతావరణాన్ని సృష్టించారు. విజేత జట్టుకు 40,000, రన్నరప్కు 25,000 నగదు బహుమతులు ప్రకటించడంతో పాటు ఉత్తమ ఆటగాళ్లకు ప్రత్యేక అవార్డులు కూడా అందించినట్లు సమాచారం. సంక్రాంతి పండుగ వేళ క్రీడా సంబరంగా మారనున్న ఈ టోర్నీని విజయవంతం చేయడానికి గ్రామ యువత నిర్వాహకులు, జడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసి నాయుడుతో కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో పారిశుద్ధ్యం పడక వేసింది. ప్రధాన రహదారులన్నీ మురికి కూపాల్లా మారి దర్శనమిస్తుంటే నగర వీధులు కాస్త డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పేరుకుపోయిన చెత్తను తొలగించాల్సింది పోయి కొందరు ఆకతాయిలు ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ చెత్త నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నామని, ఊపిరి సల్పక నరకయాతన అనుభవిస్తున్నామని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు దుర్వాసన, మరోవైపు కలుషితమైన పొగతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరంలో విద్యార్థి, యువజన సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. ఎన్నికల హామీల అమలును కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే కాకుండా రౌడీ షీట్లు తెరవడాన్ని వివిధ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. బాలాజీ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ నాగభూషణం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బి వాసు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ మరియు వైఎస్ఆర్ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు ఈశ్వర్, కౌశిక్, అవినాష్, సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తమను అడుగుతున్నామని, సొంత ఆస్తులేమీ అడగడం లేదని వారు స్పష్టం చేశారు. హక్కుల కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అప్రజాస్వామికమని, ప్రభుత్వం వెంటనే ఈ నిరంకుశ ధోరణిని వేడాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, వైసీపీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏదైతే హక్కులనైతే అక్రమ కేసులు పెడతా ఉన్నారో, రౌడీ షీట్లను ఓపెన్ చేస్తున్నారో, దీనిపైన ముక్త ఖండంతో ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు రాలేక, అలాగే ప్రభుత్వ ఆధీనంలో నుండి మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ త్రిపుల్ విధానంతో ప్రైవేట్ పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూరుకున్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రజా అధికారం ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం 30 సంవత్సరాల వరకు లీజుకిస్తా ఉంది. 30 సంవత్సరాలు ప్రైవేట్ వాడికి లీజుకిస్తే ప్రభుత్వం ఆధీనం
తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తి అయితే గానీ, ఒక ఉపాధి అవకాశాలు అయితే గానీ ఏది కూడా తీసే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న విద్యార్థులు గానీ, యువత గానీ పోరాడి వాళ్ళ సమస్యలు లేవనెత్తితే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు, టాడా యాక్ట్లు పెట్టి లేనిపోని ఇబ్బందులు గురి చేసి భవిష్యత్తును పాడు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు ఎంత అహంకారం చేస్తున్నారంటే అంత అహంకారంగా. తోడు మన పోలీసు కూడా వాళ్ళకి మడుగులెత్తుతున్నారు. దీన్ని మేము అందరం ముక్తకంఠంగా ఖండిస్తా ఉన్నాము. ముందుకు కొనసాగితే మాత్రం మేము అందరం కూడా దీని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించి మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటా ఉన్నాం. పార్వతీపురం జిల్లా మన్యం కళావేదిక లోగోను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కళాకారులు సాహితీవేత్తల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. జిల్లా ఏర్పడిన తర్వాత సాంస్కృతిక మరియు సాహిత్య రంగాల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికారిక వేదికని కలెక్టర్ పేర్కొన్నారు. మన్యం జిల్లాలోని కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి వారిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడమే ఈ కళావేదిక ప్రధాన లక్ష్యమన్నారు. మన్యం జిల్లా కళలకు సాహిత్యానికి పుట్టినిల్లని ఇక్కడి కళాకారులకు సరైన వేదికను అందించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మన్యం ప్రాంతంలో గేయ రచయితలకు కొదవలేదని అటువంటి వారిని ప్రోత్సహించి విశిష్టమైన పాట రూపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కళాకారు 2026 నిరంతర ప్రవాహంలా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి వై నాగేశ్వరరావు, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, కళాకారులు, సాహితీవేత్తలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన మన్యం జిల్లా 2022లో ఏర్పడింది. 2026కి వచ్చాము. 4 సంవత్సరాల పాటు మనకి ఒక కళావేదిక లేదు. ఆ లోటును ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఒక కళావేదికని ఏర్పాటు చేశారు. ఇంకా పిల్లలు, ఉత్సాహవంతులు, అలాగే కవులు, గాయకులు ఈ కళావేదికను ఉపయోగించుకొని మరింత మన్యం జిల్లా కీర్తిని, ప్రగతిని మరింత విస్తృతంగా చాటుతారని, తద్వారా మన్యం జిల్లాని రాష్ట్రంలో మార్మోగిస్తారని ఆశిస్తూ కథలు, కవితలు, నవలలు రాసేటువంటి శక్తిని నింపే విధంగా వాళ్ళకి కార్యశాలలు నిర్వహించడం, అదేవిధంగా ఈ జిల్లా పాటలకు మారుపేరు, పాటలు రాయగలిగే వాళ్లకు ఇది నిలయం. మరి ఇక్కడి నుంచి మరిన్ని పాటలు పుట్టాలని చెప్పి ఇక్కడి నుంచి రాష్ట్రానికి మార్గదర్శకం వహించే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ పాటలు రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించే విధంగా ఇక్కడ సరైనటువంటి ఏర్పాట్లు ఈ వేదిక ద్వారా, అలాంటి కార్యక్రమాలు ఈ వేదిక ద్వారా నిర్వహించే విధంగా కూడా మనం ఈ సంవత్సరం కార్యక్రమాలని రూపొందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2026వ సంవత్సరం మనకు ఒక అతిపెద్ద విజయాన్ని ఈ సాంస్కృతిక సాహిత్య కళా వేదిక ద్వారా మన మన్యం జిల్లాకి ఇవ్వాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని శ్రీవేద స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా చిన్నారులకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బోడ సునీత మాట్లాడుతూ భోగిపళ్ళు పోయడం వెనుక ఉన్న పరమార్థాన్ని, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు పండుగ వాతావరణాన్ని తలపించగా హరిదాసు వేషధారణలో ఉన్న కళాకారులు విద్యార్థులను ఆశీర్వదించి సంక్రాంతి విశిష్టతను తెలియజేశారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ బోడ బాబురావు మాట్లాడుతూ దేశానికి వెన్నెముకైన రైతు విలువను, పంటలు చేతికి వచ్చిన శుభ సమయంలో జరుపుకునే ఈ పండుగను ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపాల్ నల్లా రామకృష్ణ మాట్లాడుతూ కనుమ పండుగ నాడు పశువులను పూజించడం వెనుకున్న మన కృతజ్ఞతా భావాన్ని చాటి చెప్పారు. సంక్రాంతి పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ వద్ద విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో విశాలాంధ్ర సంచార గ్రంథాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జి డీఎస్పీ గోవిందరావు సంచార గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో విశాలాంధ్ర బుక్ హౌస్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని కొనియాడారు. పుస్తక పఠనం ద్వారానే ప్రపంచాన్ని లోతుగా తెలుసుకోవడం సాధ్యమవుతుందని, తనకు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో యువత పుస్తకాలకు దూరమై సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యువతను జ్ఞానం వైపు కంటే తప్పుదోవ పట్టించే అంశాల వైపు నడిపిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్లు సయ్యద్ ఇబ్రహీం, నజీర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ నాగభూషణం, స్టాఫ్ రిపోర్టర్ ఎన్ సన్యాసరావు, టౌన్ ఇన్ఛార్జి ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాలాంధ్ర ఈ బుక్ స్టాల్ ఓపెన్ చేయమడం అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం అనేది ఒక జ్ఞానానికి ఒక పునాది లాంటిది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ ఇది వచ్చిన తర్వాత యువతలో ఈ పుస్తకం మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. కానీ నిజమైన జ్ఞానం రావాలంటే పుస్తకం పఠనం అవసరం. మరి విశాలాంధ్ర ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న హౌస్ ఇది, బుక్ హౌస్ ఇది. మన తెలంగాణ విడిపోయిన తర్వాత వాళ్ళేమో నవచేతనాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ విశాలాంధ్ర బదులు నవచేతనాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి విశాలాంధ్ర మన విశాఖపట్నం, విజయనగరంలో కూడా శాఖలు ఉన్నాయి. దీనిలో ఈ పుస్తకాల్లో సాహిత్యం, కళలు, అన్ని రంగాలకు సంబంధించి కూడా మనకి ఏదైతే జ్ఞానం అవసరమో అన్ని రకాల పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. యువత ఈ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ బుక్స్తో కొని వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకొని సొసైటీకి ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ మాని ఎప్పుడైతే పుస్తక పఠనం చేస్తారో వాళ్ళ జ్ఞానం కూడా పెరిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న గోల్ సాధించి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా వాళ్ళు తయారవుతారు. దయచేసి అందరూ కూడా ఈ పుస్తక పఠనం అనేది ఈ రీడింగ్ ఆఫ్ బుక్స్ అనేది అలవాటు చేసుకుంటారని నేను కోరుకుంటాను. టీబీ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవడానికి మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవనరాణి సూచించారు. విజయనగరం జిల్లా రాజంపట్టణంలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా స్థానిక జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు కేర్ ఆసుపత్రి సంయుక్తంగా సుమారు 7.5 లక్షల రూపాయల వ్యయంతో సమకూర్చిన పౌష్టికాహార కిట్లను రోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా టీబీ ఆసుపత్రిలో నమోదైన 150 మంది రోగులకు ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, ఈ కార్యక్రమం వచ్చే 3 నెలల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారిని రాణి, పొగిరి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జి భార్గవి, కేర్ ఆసుపత్రి ఎండి డాక్టర్ డి రాజేంద్ర, జీఎంఆర్ విఎఫ్ జనరల్ మేనేజర్ జయకుమార్తో పాటు పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం.
వెనిజులాలో ఆయిల్ నిక్షేపాలు ఖనిజ సంపద కోసమే అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు ముధరో దంపతులను అక్రమంగా బంధించారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనిజులాపై అమెరికా దాడికి వ్యతిరేకంగా విజయనగరం పట్టణంలోని కోట వద్ద శుక్రవారం నిరసన తెలిపి అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా ఆధిపత్యం కోసం గతంలో ఇరాన్, నేడు వెనిజులాపై దాడి చేసిందని విమర్శించారు. ఆయుధాల అమ్మకాల కోసమే యుద్ధాలను అమెరికా ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. యునైటెడ్ దేశాల సమావేశంలో 176 దేశాలు ట్రంప్ చర్యలను ఖండించాయని చెప్పారు. భారత్ ప్రధాని కూడా అమెరికా చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము, ఉపాధ్యక్షుడు కె జగదీష్, సహాయ కార్యదర్శులు వంశీ, రూప, రమణ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ దేశాల మధ్యన ఘర్షణలు సృష్టించి ఆ దేశాల సర్వనాశనం అయ్యే విధంగా తన యొక్క గుత్తాధిపత్యం చెలాయించడం కోసం ఇటువంటి ఘర్షణలకు దిగాడు. అనంతరం ఏదైతే ప్రపంచంలో అనేక దేశాల మీద టారిఫ్లను భారతదేశంతో సహా వివిధ దేశాల మధ్యన టారిఫ్లను పెంచి ఆ యొక్క వాణిజ్యపరంగా ఆర్థిక పరంగా దెబ్బతీసే విధంగా ఆలోచనలు చేశాడు. నేడు ప్రత్యక్షంగా దాడులకు దిగుతూ ఉన్నాడు. వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలపైన తన యొక్క పెత్తనం చెలాయించడం కోసం ఒక దేశ అధ్యక్షుడైనటువంటి మధురాని వాళ్ళ భార్యని బాంబులు దాడి చేసి రాత్రికి రాత్రి తీసుకెళ్ళిపోయి అమెరికాలో న్యూయార్క్లో ఏదైతే నార్కోటిక్స్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఒక దేశ అధ్యక్షుడి పైన నిందలు మోపి ఆరోపణలు మోపి కోర్టు ముందులు ప్రవేశపెట్టడం అనేది ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా ఖండిస్తూ ఉన్నాయి. కానీ భారతదేశంలో గొప్ప దేశభక్తుడని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ భారతదేశం పైన అనేక వ్యాఖ్యలు అమెరికా చేస్తున్నప్పటికీ ఎటువంటి ఖండన లేదు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశ ఆత్మగౌరవాన్ని అమెరికాకి మడుగులెత్తుతూ తన యొక్క ఆత్మరక్షణని దెబ్బతీసే విధంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే ఈ అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ఏదైతే నరేంద్ర మోడీ భారతదేశం పైన చూస్తున్నటువంటి దేశభక్తులను చెప్పుకుంటున్నాడో ఇప్పటికైనా సరే స్పందించి అమెరికా యొక్క వ్యాఖ్యలను ఖండించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భారీ ఎత్తున ప్రదర్శనలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. పార్వతీపురం మండలం కృష్ణపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ భోగి మంటలు వేసి వేడుకలను అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. చిన్నారుల కేరింతల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పిల్లలకు భోగి పళ్ళు పోసి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొందని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు వివరించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రంగురంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలతో అంగన్వాడీ కేంద్రం పండుగ శోభను సంతరించుకుందని కొనియాడారు. చిన్నారులు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షిన కలెక్టర్ అక్కడికి విచ్చేసిన తల్లులకు, సిబ్బందికి మరియు గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ డాక్టర్ టి కనకదుర్గ, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు కృష్ణపల్లి గ్రామానికి సంబంధించి అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్నటువంటి సంక్రాంతి ముందస్తు ఉత్సవాలకి హాజరు కావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు వాళ్ళ మీద చల్లి వాళ్ళకి ఆశీస్సులు అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లులకు, అంగన్వాడీ సిబ్బంది అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిల్లలు భోగి మంటలేసి సంక్రాంతి సంబరాల్ని జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి గొప్పవాళ్ళు కావాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.
విజయనగరం జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు శాంతియుత నిరసన చేపట్టారు. దశాబ్దాల కాలం పాటు దేశ ప్రగతి కోసం సేవలందించిన తాము నేడు తమ చట్టబద్ధమైన పెన్షన్ హక్కుల కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ పెన్షనర్లు సమాజంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన వారని, అయితే తమ వయసు పైబడటం వల్ల ప్రస్తుతం వారు శారీరకంగా బలహీనపడి ఉన్నారని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పెరిగిన మందుల ఖర్చులు మరియు ఆరోగ్య సంరక్షణ వ్యయం తమ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి ప్రస్తుత ఉద్యోగుల నైతిక ధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సిపిఏ కన్వీనర్ భాస్కర్ రావు, ప్రెసిడెంట్ ప్రకాష్ రావు, సభ్యులు సుబ్బారావు మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మా పెన్షనర్లందరూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరూ ఈరోజు వ్యాలిడేషన్ యాక్ట్కి రద్దుకి వ్యతిరేకంగా ఈరోజు మేమందరం ధర్నా చేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ధర్నా. మెయిన్ ఏంటంటే 25/3/2025 తేదీన ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో వ్యాలిడేషన్ యాక్ట్ అని చెప్పని వాడు పెట్టి 1/1/2026 ముందు రిటైర్ ఉద్యోగులు ఎవరికి పే కమిషన్ ఎఫెక్ట్ కాదు అని ఒక రూలింగ్ ఇచ్చింది. ఆ యాక్ట్ చాలా అన్యాయం. ఎందుకంటే 72 నుంచి మేము పే కమిషన్ తీసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఇలాంటి యాక్ట్ లేదు, కొత్తగా పెడుతున్న యాక్ట్. దీనివల్ల ఏమవుతుంది, జీవితాంతం ఇదో పెన్షన్తో బ్రతకాల్సిన అవసరం ఉంది. అందువలన దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎప్పుడూ లేని కొత్త రూల్ మీరు పెట్టారని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఎఫ్సిపిఏ తరఫున, అంటే ఫోరం ఆఫ్ సివిల్ పెన్షన్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కేంద్ర పెన్షన్ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. ఇందులోని పోస్టులు, ఆర్ఎంఎస్, బిఎస్ఎన్ఎల్, టెలికాం, ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్ అన్ని కలిపిను దాదాపు 69 లక్షల మంది పెన్షన్స్ ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఈ 69 లక్షల పెన్షన్స్ లోని కుటుంబాలు దాదాపు 20 కోట్ల మంది భారతదేశంలో జీవిస్తున్నారు. 20 కోట్ల మంది జనాభా మీద ఈ ప్రభావం పడుతుంది. ఏదైతే 22/2/2026లోనే TVRలోనే ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్ మార్చకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ పెన్షన్ జీవితాంతం బతకడం చాలా కష్టం. కాబట్టి గవర్నమెంట్ దయచేసి ఈ TVR సవరించి యథావిధిగా పెన్షన్ రివిజన్ చేస్తారని, డిఏ కూడా ఇస్తారని, అలాగే ఈ పెన్షన్ ఇంప్లిమెంట్ 2026 నుంచి ఇంప్లిమెంట్ జరిగి ఏరియాస్ కూడా ఇవ్వాలని, ఇందులో పెన్షన్ రివిజన్లోని మా సోదరు బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా ఎంప్లాయీస్ కలిపి వాళ్ళకు కూడా పెన్షన్ సవరించాలని కోరుచు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని 5 గిరిజన గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులు కర్రలతో పందిళ్లు వేసి ఉరితాళ్లను మెడకు బిగించుకొని వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. గతంలో అనేక మంది మంత్రులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతోనే ఈ ఆందోళన చేపట్టామని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా గిరిజనుల ఆందోళనతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, ఫారెస్ట్ అధికారులు మరియు బొబ్బిలి మండల అధికారులు హుటాహుటిన కృపవలస గిరిజన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ గిరిజనులతో గ్రామసభ నిర్వహించి వారి సమస్యలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు గిరిజనులకు హామీ ఇచ్చారు. సమయం పడుతుంది, దానికి మీరందరూ కూడా ఓపిక పట్టాలి. వాళ్ళ పేపర్లోనూ ఇక్కడ గిరిజనులు మాకు కనీస సౌకర్యాలు కల్పించలేదు, ఎలక్ట్రిసిటీ, మంచినీరు ఇలాంటి సదుపాయాలు కల్పించలేదు, మమ్మల్ని పంచాయతీలో ఓటర్లుగా నమోదు చేయలేదు అని చెప్పేసి వచ్చినటువంటి వార్తల మీద జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి వారు, డివిజనల్ పంచాయతీ అధికారి వారు, తహసీల్దారు, ఇతర RWS, ఇరిగేషను, ఎలక్ట్రిసిటీ అధికారులతోటి ఈ యొక్క రామన్న వలస, దీవెన వలస, కృపా వలస లాంటి, సియోను వలస లాంటి 5 గ్రామాలని గోపాలరాయుడుపేట పరిశీలించి ఈ గ్రామ ప్రజలందరితోనూ కూడా గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగిందండి. జరిగిన తర్వాత ఇక్కడ వీళ్ళ సమస్యలు తెలుసుకొని వీళ్ళందరి దగ్గర కూడా మేము గ్రామ సభలో వాళ్ళు చెప్పినటువంటివన్నీ రాసుకున్నాము. తదితర అధికారులను కూడా అడిగి వాళ్ళ వెర్షన్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చారు. కాబట్టి వీళ్ళకి గతంలో ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలక్ట్రిసిటీ సదుపాయాన్ని కల్పించడానికి అని చెప్పేసి పోల్స్ అవి ఎక్కడెక్కడ డిగ్ చేయడం జరిగింది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది రిజర్వ్ ఫారెస్ట్లను దాదాపు ఒక 300 ఎకరాల వరకు, వీళ్ళు 300-400 ఎకరాల వరకు వీళ్ళు పోడు వ్యవసాయం చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల అడవునంతా కొట్టి వీళ్ళు సాగు చేసుకొని జొన్న, అలా రాగులు,
తర్వాత సామలు, గంట్లు, మొక్కజొన్న ఇలాంటి పంటలు పండించుకుంటున్నారు. అవన్నీ పండించుకుంటున్నామని వారే చెప్పారు. అందరూ ఇచ్చినటువంటి నివేదికలను అన్నీ పరిశీలించి ప్రభుత్వానికి దీని మీద నివేదించడం జరుగుతుందండి. ఆధార్ కార్డులు మరి ఎలాగొచ్చాయన్న దాని మీద కూడా మేము విచారణ జరుపుతామంటే గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి, ఆయన ప్రస్తుతం సాలూరు మండలంలో పనిచేస్తున్నారట. ఆయన ద్వారా తెచ్చుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ చాలామంది ఆధార్ కార్డులని అట్లా మేము పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా సాలూరు బేస్డ్ విలేజెస్తో ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా మేము విచారణలో తీసుకున్నాము. వాళ్ళు కూడా పెన్షన్ తదితర సాలూరు మండలం, మక్కువ మండలం ఈ విలేజెస్ నుంచి తీసుకుంటున్నట్టు చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నామండి. వీటి మీద సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. విజయనగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు కొనియాడారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని చారిత్రక కోట వద్ద ఉన్న హజరత్ సయ్యద్ దమ్కే షావలి బాబా దర్గాలో జరిగిన సూఫీ సుగంధ మహోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా వద్ద జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనలు, సూఫీ సంగీత కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయన్నారు. గత 309 ఏళ్లుగా ఈ దర్గా ఉత్సవాలు నగరంలో అత్యంత వైభవంగా జరుగుతుండడం విశేషమన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందడం ఇక్కడి గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల వల్ల స్థానిక ప్రజలు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రోతు నరసింగరావు, టీడీపీ నాయకులు, మత పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు డంకన్ షావాలి బాబా దర్గా చందనోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడికి వచ్చి డంకన్ షావాలి బాబా గారి ఆశీర్వాదం తీసుకున్నాం. 309 సంవత్సరాల క్రితం ఆ డంకన్ షావాలి బాబా ఇక్కడ తపస్సు చేస్తుంటే మహారాజా విజయరామరాజు గారు ఇక్కడ ఒక అడవి ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు వేటకు వచ్చినప్పుడు వారు ఇక్కడ కోట నిర్మించాలని కోరారు. అయితే ఈ ప్రాంతంలో చాలా బలం ఉన్నది, ఇక్కడ కోట నిర్మించాలని చెప్పినప్పుడు మహారాజా విజయరామరాజు గారు ఇక్కడ కోట నిర్మించారు. 309 సంవత్సరాలు అయ్యింది. మన విజయనగరం ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారని, వారి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు, ఒక శాల పూర్తిగా కాలిపోయాయి. గజపతి నగరం ఫైర్ ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రాజాన శ్రీనుకు చెందిన ఇల్లు, రాజాన అప్పన్నకు చెందిన శాల దగ్ధమయ్యాయి. రాజాన శ్రీను ఇంట్లో కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉంచిన 2 లక్షల రూపాయల నగదు అగ్నికి ఆహుతైంది. దీంతో పాటు 2 బైకులు కూడా పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్లో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగా ప్రతిపాదించిన వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ చట్టం 2025పై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారతాన్ని నిర్మించాలనే లక్ష్యానికి అనుగుణంగా మారిన సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పథకం కింద ఏటా 125 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు రోజువారీ కూలీ మొత్తాన్ని కూడా పెంచేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పురోగతికి ఈ చట్టం వెన్నెముకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వర్క్షాప్లో విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జి సురేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథక డైరెక్టర్ వైవికే షణ్ముఖ్ కుమార్, పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శారదాదేవి, పలువురు ఉన్నతాధికారులు, పాత్రికేయులు పాల్గొన్నారు. మన జర్నలిస్ట్ సోదరులందరూ దేశ ప్రజానీకానికి మరింత ఈ పథకం చేరువవ్వాలి. ఈ పథకం ద్వారా
అన్ని రంగాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. దీనికి పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా ఆమోదం తెలపడం జరిగింది. దీనిని అద్భుతమైన చట్టంగా తీర్చిదిద్దుతున్నారు. దీనికి రాబోయే చట్టంలో ఏ పథకాలు వర్తింపు చేస్తుంది, లైవ్లీహుడ్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నీ కూడా వారు వివరించడం జరిగింది. ఇది మంచి ప్రక్రియ. ఈరోజు మనం అందరం కూడా దీనిని ప్రజలకు ఒక అవగాహన తీసుకురావాలి. ఏదైనా ప్రభుత్వంలో కొత్త చట్టం వస్తుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంటే దానికి సంబంధించి మనం కూడా దానిని విస్తృత ప్రచారం చేయాలి. అది రాష్ట్రంలోనే విజయనగరం జిల్లాలో ఇంప్రూవ్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా జర్నలిస్టులు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉన్నారు. ఇప్పుడు కూడా ఇది మంచి ఆలోచన. అయితే నా రిక్వెస్ట్ కూడా ఒకటే, ఏదైతే ఈరోజు ఇంప్రూవ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో ఈ జర్నలిస్ట్ సోదరులను కూడా ఇతర ప్రాంతాల్లో ఏమైనా బెస్ట్ యాక్టివిటీస్ ఉంటే అవి పరిశీలన చేయడానికి 20 స్టోర్ను కూడా ఏర్పాటు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతదేశం అభివృద్ధి జరగాలంటే ముందు మన గ్రామాల అభివృద్ధి జరగాలి, గ్రామాభివృద్ధి జరగాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ భారతదేశం ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. విజయనగరం పట్టణంలోని తోటపాలెం వద్ద గల ఎయిమ్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ఈ వేడుకలను ముఖ్య అతిథి కడగల ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత హైటెక్ విద్యా విధానంలో విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా మన ప్రాచీన వ్యవసాయ పద్ధతులు మరియు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన చిన్నారుల గోపెమ్మల వేషధారణలు సందర్శకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణ అంతా పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలన అధికారులు సిహెచ్ బాలాజీ, కె సురేష్, ఉపాధ్యాయులు వైఎస్ నాయుడు, మక్కువ చంద్ర, కళాధర్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ప్రతి ఏటా మా స్కూల్లో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాము. ఎందుకంటే ప్రస్తుత విద్యా విధానంలో అందరూ కూడా హైటెక్లకు వైపే వెళ్తున్నారు. నేటి మనకి బ్యాక్ బోన్ అయినటువంటి వ్యవసాయం గురించి ఎవరికీ తెలియట్లేదు. అసలు వ్యవసాయం పైనే మనం అందరం ఆధారపడి ఉంటున్నాం అనేది గమనించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఒక వ్యవసాయదారులు తొలి పెద్ద పండుగగా దీన్ని మనం సంక్రాంతి, భోగి, కనుమని మనం 3 days సెలబ్రేట్ చేసుకుంటాము. దానిలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క సంక్రాంతి యొక్క విశిష్టత తెలియాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఏటా ఈ పండుగని జరుపుకుంటున్నాము. పిల్లల్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతి ఏటా మా స్కూల్లో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ తీసుకుంటాము. ఎందుకంటే వ్యవసాయదారుడికి ఫస్ట్ పంట చేతికందుతుంది. చేతికందినటువంటి పంటల్లో వచ్చే డబ్బు ద్వారా వస్త్రాలు, నెక్స్ట్ గృహోపకరణాలు, అనేక రకమైన వస్తువులను కొనుగోలు చేసి తన జీవనాన్ని కొనసాగించే విధానమే. ఈ విధానాన్ని తెలియజేశాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ సంక్రాంతి వేడుకలు మన స్కూల్లో ఘనంగా నడుపుకుంటున్నాము. విజయనగరం జిల్లాలోని రహదారి మరియు భవనాల కాంట్రాక్టర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. స్టేట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు జిల్లా నాయకులు విజయనగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి కోట్ల రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలను సానుభూతితో పరిశీలించి పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ ఏసీ సుధాకర్, జిల్లా సెక్రటరీ వై భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాకు 4 సంవత్సరాల నుంచి ఏ బిల్లులు అందడం లేదు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తారని కలెక్టర్ గారిని కోరుతున్నాము. తర్వాత నాడు నేడు గ్రాంటు 3 సంవత్సరాలు అయింది, పిహెచ్సి రాలేదు. తర్వాత ఎస్డిబి గ్రాంటు 4 సంవత్సరాలు అయింది. సోషల్ వెల్ఫేర్ బిల్స్ కూడా ఏ హాస్టల్ బిల్స్ రాలేదు.
మున్సిపాలిటీ గ్రాంట్స్ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ రావట్లేదు. నిధి పోర్టల్కి కన్వర్ట్ చేసాము అనేసి అంటున్నారు, అవి కూడా ఏమీ అవ్వట్లేదు. అలాగా టైంపాస్ చేస్తూ వస్తుంటారు. కూటమి ప్రభుత్వం దృష్టికి ఇదంతా తీసుకెళ్ళి మా బిల్లులు మాకు సకాలంలో పండుగలోపే అందిస్తారని కోరుచున్నాం. మా యొక్క పెండింగ్ బిల్స్ని ఏనాటి నుంచి అంటే సుమారుగా ఒక 4 సంవత్సరాల నుంచి మా ఈ బిల్స్ గురించి మేము నిరీక్షించడమే జరుగుతుంది తప్ప ఇవాళకి మమ్మల్ని ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. అలాగని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ అన్నారు, సిఎఫ్ఎంఎస్లో బిల్స్ అప్లోడ్ అయ్యి తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిధి పోర్టల్ అన్నారు, నిధి పోర్టల్ కూడా చేసాం. అది ఒక రకమైన సమస్య. మరొక సమస్య ఏంటి అంటే కొన్ని మార్కెట్ కమిటీలో చేసాం. మార్కెట్ కమిటీలో స్టేట్ షేరు, సెంట్రల్ షేర్ అని ఆ రకంగా మమ్మల్ని కొంతగా ఇబ్బంది పెట్టారు. విమానం ఎగురవేసి భోగాపురం ప్రాంతమంతా అభివృద్ధి జరిగిపోయిందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించడం విడ్డూరంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయనగరం పట్టణంలోని ఎల్బీజీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం అధికార ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నట్లు ఏ ఒక్కరి సొమ్ముతో నిర్మితం కాలేదని, రైతుల భూములు ప్రజా సంపదతో విమానాశ్రయం నిర్మితమైందని స్పష్టం చేశారు. విమానాశ్రయం వలన ఎంతమందికి ఉపాధి కల్పించారో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయం నిర్మించే చోట ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, విమానం ట్రయల్ రన్ చేసేటప్పుడు కనీసం స్థానిక పత్రికా ప్రతినిధులను కూడా లోనికి రానివ్వకుండా అంతా పైనుండే మీడియా ప్రతినిధులకు రప్పించుకున్నారని విమర్శించారు. రానున్న కాలంలో రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు సిపిఎం అండగా ఉండి పోరాటాలు నిర్వహించనుందని తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీవీ రమణ, వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. మన్యం కళావేదిక లోగోను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, గిరిజన కళాకారుల సాహిత్య ప్రగతే లక్ష్యమని వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు, భావితరాలకు మన ఆచారాలు తెలియజేయడమే లక్ష్యమన్న నిర్వాహకులు. విజయనగరంలో అవగాహనాత్మకంగా విబిజి రామ్జీ చట్టంపై మీడియా వర్క్షాప్, వికసిత్ భారత్ లక్ష్యంగా ఉపాధి హామీ పథకం బలోపేతం చేస్తున్నామన్న ఎంపీ కలిశెట్టి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.